హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణశ్రీ వెంకట్. ఎలా ఉన్నారు అందరూ? థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా. ఇవాళ మనం ములక్కాయ టమాటా కూర తయారు చేయబోతున్నాము. సో ఈ కూర నేను ఎప్పుడు చేసినా నా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ ఎలా చేస్తావు, చాలా బాగుంటుంది అని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవాళ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, ములక్కాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. సో ముందుగా మనం స్టవ్ మీద ఈ ములక్కాయ ముక్కల్లో సరిపడా వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాము. ప్యారల్గా కర్రీ అయ్యేలోపు అవి రెడీ అవుతాయి అన్నమాట. సో ఇంకో స్టవ్ మీద ఆయిల్ పెడుతున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ ఆనియన్స్, టమాటోలు సన్నగా తరిగి రెడీగా పెట్టుకుందాము. ఆనియన్స్ పొట్టు తీసి పెట్టాను, టమాటాలు కడిగి క్లీన్గా పెట్టాను అన్నమాట. సో సన్నగా కట్ చేసుకుందాము. ఈ ములక్కాయల్ని ఒక ప్రాపర్ ప్రాసెస్లో మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. సో అది మనం వీడియో లాస్ట్లో చూద్దాము. సో ఇలా సన్నగా పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా ఇందులో గ్రేవీ కోసం ఒక పిరికెడు పల్లీలు, ఒక 2 స్పూన్లు నువ్వులు, ఒక 10 కాజు, వీటిని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. పచ్చివే మిక్సీ పట్టి పెట్టుకోవాలి, ఎలాగో కర్రీలో ఫ్రై అవుతాయి కదా. సో ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. సో ములక్కాయలు ఉడుకుతున్నాయి ఒక పక్క. సో ఇప్పుడు తాలింపు గింజలు మంచి కలర్కి వచ్చాయి కదా, ఇందులో ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. సో కాసేపు ఇవి తిప్పి ఫ్రై అవనిద్దాము. సో ఇవి ఫ్రై అయ్యేలోపు నేను కాజు పేస్ట్ అది రెడీ చేస్తున్నాను అన్నమాట. సో మిక్సీ పట్టుకుని వాటర్ పోయకుండానే పట్టేస్తున్నాను, ఎందుకంటే అది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి, జార్కి అంటుకోకుండా. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, దీనిలో కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ప్రాపర్గా కలుపుకొని ఇది వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి మగ్గటానికి కొంచెం టైం పడుతుంది కదా, కాసేపు అలా మూత పెట్టేసి ఉడకనిద్దాము. సో ఈ ములక్కాడ ముక్కలు ఉడికిపోయాయి. టమాటాలు మగ్గాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది.
ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోవాలన్నమాట. కారం కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులో మనం కాజు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి ప్రాపర్గా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా కర్రీ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఆల్రెడీ ములక్కాయలు ఉడికిపోయాయి కదా, సో ఆ వాటర్తో సహా ములక్కాడలు ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ మీ ఇష్టం, ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలిపి కర్రీ కొంచెం దగ్గరగా అయ్యాక మనకి ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. సో అప్పుడు ప్రాపర్గా ఉడికినట్టు అర్థం. కాజు పేస్ట్ అంత పచ్చిగా ఉంది కదా మనకి, సో అట్లా చూసుకొని ఆపేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇంకా కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది. కాసేపు ఉడకనిద్దాము. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందన్నమాట. సో దీనిలో కొంచెం పొడి మసాలా వేసుకోవాలి. అదే మనం గరం మసాలా అంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. వేసి ప్రాపర్గా కలిపి ఒక 2 మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది. సో దీనిలో కొత్తిమీర అయితే నాకు అంత నచ్చదు ఇందులో వేస్తే, మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేయను ఈ కర్రీలో, నాకెందుకో నచ్చదు అన్నమాట. సో దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో మీకు చెప్పాను కదా, ములక్కాయలు మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఈనెలు ఉంటాయి కదా పైన పీల్, అది మ్యాక్స్ ఎంత వస్తుందో అంత తీసేసి ఈ ముక్కలన్నిటినీ ఇలా కవర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టామంటే మనం 1 వీక్ అయినా కూడా మీకు అలాగే ఉంటాయి. మీరు కాయలు అలా పడేసారనుకోండి ఫ్రిడ్జ్లో, అవి ఎండిపోయినట్టు అయ్యి లోపల గుజ్జు అంతా డ్రై అయిపోతుంది అనమాట. మనం తినేటప్పుడు అంత మంచిగా అనిపించవు, అట్లా ఉంటే బాగుండదు అనమాట కర్రీ. సో కర్రీ ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ కోసం మీరు ఏమైనా డిఫరెంట్ మెథడ్ యూజ్ చేస్తుంటే కమెంట్స్లో నాకు చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.